కెప్టెన్ గా ఏం జరిగింది, అసలు ఎవరెవరు ఎలా ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే మాత్రం కెప్టెన్సీ టాస్క్ లో అయితే ఫ్యామిలీస్ లో వచ్చిన వాళ్ళల్లో చూస్తే ఇక్కడ కళ్యాణ్ ని కూడా కెప్టెన్ అవ్వమని వాళ్ళ అమ్మగారు చెప్తారు. కాకపోతే మనకి అది చూపించలేదన్నమాట, లైవ్ లో అయితే చెప్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం బర్నీ గారిని కూడా ఇంకా లాస్ట్ కెప్టెన్ కాబట్టి బర్నీ గారిని కూడా కెప్టెన్ అవ్వమనేసి వాళ్ళ అమ్మాయి కూడా చెప్తుంది అనమాట. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ రీతు చౌదరి కూడా లాస్ట్ కెప్టెన్ అవ్వాలనేసి ఇక్కడ వాళ్ళ అమ్మగారు కూడా చెప్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక రెండు టీమ్స్ గా అయితే మాత్రం టాస్క్ అయితే పెడతారనమాట. ఫస్ట్ గా చూస్తే మాత్రం డెమన్ పవన్, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, తనుజ, రీతు చౌదరి వీళ్ళందరూ ఒక టీమ్ గా అయితే ఉంటారనమాట టాస్క్ లో. దివ్య నిఖిత, ఇమ్మాన్యుయల్, బర్నీ గారు, సంజన గారు వీళ్ళైతే మాత్రం ఒక టీమ్ గా అయితే ఉంటారనమాట. ఇలాగా టీమ్స్ గా టాస్క్ అయితే పెడతారు. రీతు చౌదరి, సుమన్ శెట్టి గారు వీళ్ళైతే ఫైనల్ గా వస్తారనమాట కెప్టెన్ కంటెండర్స్ గా. వీళ్ళిద్దరికి కూడా ఒక రింగ్ టాస్క్ లాంటిది పెడతారనమాట. లాస్ట్ కెప్టెన్ అయితే ఈ సీజన్ 9 కి రీతు చౌదరి అయితే కెప్టెన్ గా రావడం జరిగిందనమాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం కెప్టెన్ అవ్వాలి అని చాలా మందికి కోరుకుంటుంది. ఇంకా ఈ వారం చూస్తే ఇంకా బర్నీ గారు కూడా కెప్టెన్ గా వస్తే బాగుండని చాలా మంది కోరుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ టాస్క్ లోనే మరి అసలు ఏం ట్విస్ట్లు పెట్టి ఎలాగా వీళ్ళని అవుట్ చేశారు, ఏం జరిగింది అనేది ఓవరాల్ గా ఎపిసోడ్ చూసిన తర్వాత మనం క్లియర్ గా మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా సరే కెప్టెన్ అవటం మాత్రం ఒక డ్రీమ్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది దానికోసం చాలా ఫైట్ చేస్తారు. రీతు అయితే ఫైనల్ గా కెప్టెన్ అయితే అవటం జరిగింది. ఇంకా లైవ్ లో మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నేను మీకు అప్డేట్స్ ఇస్తాను. లైవ్ చూడని వాళ్ళకి కూడా మన ఛానల్ని ఫాలో అవుతుండండి.